చాలా మందిలో ఉన్న అపోహ ఏందంటే అల్లా అంటే కేవలం ముస్లింల దేవుడు అని. ఖురాన్‌లో ఎక్కడ కూడా అల్లా అంటే కేవలం ముస్లింల దేవుడు అని చెప్పి ఎక్కడ ప్రస్తావించలేదు. అల్లా ఈ సమస్త మానవాళికి ప్రభు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సర్వ సృష్టికి ప్రభు అయిన అల్లాకు మాత్రమే స్తుతులు, స్తోత్రాలు. మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర నాస్ సూర నంబర్ 114 ఆయత్ నంబర్ 1 నుండి 3. కుల్ ఔజు బి రబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్. సమస్త మానవుల ప్రభువు, సమస్త మానవుల చక్రవర్తి, సమస్త మానవుల ఆరాధ్యుడు. అల్లా అంటే ఈ సమస్త మానవాళికి ప్రభు. అల్లా అంటే ఈ సమస్త మానవాళికి చక్రవర్తి. అల్లా ఈ సమస్త మానవాళికి ఆరాధ్యుడు. అల్లా అంటే కేవలం ముస్లింల దేవుడు కాదు, ఈ సమస్త మానవాళికి ఆరాధ్యుడు. అల్లా అనే పదం అరబీ భాష నుండి వచ్చింది. అల్ ప్లస్ ఇలా అనే 2 మూల పదాల నుండి వచ్చింది. అల్ అంటే ది, ఇలా అంటే క్రియేటర్. అల్లా అంటే ది క్రియేటర్, నిజ సృష్టికర్త, సృష్టికర్త అని అర్థం వస్తుంది. మనం తెలుగులో దేవుడు అంటుంటాం, ఇంగ్లీష్లో గాడ్ అంటుంటాం. అదేవిధంగా అరబీలో అల్లా అని పిలుస్తారు. అల్లా అంటే నిజ సృష్టికర్త, సృష్టికర్త అని అర్థం వస్తుంది. కేవలం భాషాపరమైన వ్యత్యాసం, అంతేగాని అల్లా అంటే కేవలం ముస్లింల దేవుడు కాదు. అల్లా అంటే ఈ సమస్త మానవాళిని సృష్టించిన ప్రభు. ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ప్రభు అల్లా మాత్రమే. ఈ భూమి మీద ఉన్న ఎవరైనా సరే అల్లాను మాత్రమే ఆరాధించాలి. అల్లా మాత్రమే వాళ్ళ యొక్క ప్రభు, చక్రవర్తి. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల యొక్క ఆరాధ దైవం అల్లా మాత్రమే. అల్లా అంటే కేవలం ముస్లిం దేవుడు అనేది ఒక భ్రమ, అపోహ మాత్రమే. మిమ్మల్నైనా నన్నైనా ఈ సమస్త మానవాళిని సృష్టించింది ఆ అల్లా మాత్రమే. మీకైనా నాకైనా ఉపాధి ప్రసాదించేది ఆ అల్లా మాత్రమే. ఆకాశం నుండి వర్షాలు కురిపించి పంటలు పండించేది ఆ అల్లా మాత్రమే. ఈ సమస్త సృష్టిని ఒక క్రమబద్ధంలో నడిపేవాడు ఆ అల్లా మాత్రమే. అలాంటి అల్లాని వదిలి మనం సృష్టిని ఆరాధిస్తున్నాం. సృష్టికర్తను వదిలేసి సృష్టిని ఆరాధిస్తున్నాం. సృష్టిలో ఉన్న జంతువులను, చెట్లను, రాళ్లను, మనుషులను ఆరాధిస్తున్నాం. వాస్తవానికి ఆరాధనకి అర్హుడు ఆ అల్లా మాత్రమే. ఆ అల్లాతో పాటు భాగస్వామ్యం కల్పించకుండా, షిర్క్ చేయకుండా ఆరాధనలు, మొక్కుబడులు, ప్రార్థనలు కేవలం ఆ అల్లాకు చేస్తేనే మనకి స్వర్గం లభిస్తుంది. మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర జారియాత్ సూర నంబర్ 51 ఆయత్ నంబర్ 56. వమా కలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అల్లా అంటున్నాడు, నేను మానవుల్ని మరియు జిన్నాతులను సృష్టించింది కేవలం నా ఆరాధన కొరకే. అల్లా ఈ సమస్త మానవాళ్ళని, జిన్నులను సృష్టించింది అల్లా యొక్క ఆరాధన కొరకే. మన లైఫ్ యొక్క పర్పస్ ఏంటంటే ఆ అల్లాను ఆరాధిస్తూ మనం జీవితం గడపాలి. ఈ ప్రపంచంలోకి మనం ఎందుకు వచ్చామంటే అల్లా మంచి చేసేవారు ఎవరో, చెడు చేసేవారో పరీక్షించడానికి. మనం ఈ ప్రపంచంలో అల్లాను మాత్రం ఆరాధిస్తూ అల్లా చెప్పిన విధంగా జీవితం గడిపి మంచి పనులు చేస్తే మనం చనిపోయిన తర్వాత తప్పకుండా మనకు స్వర్గం లభిస్తుంది. మీరు అల్లా అంటే ఎవరో తెలుసుకోవాలంటే, అల్లా యొక్క గుణగుణాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ దివ్య ఖురాన్ ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి. ఈ దివ్య ఖురాన్లో అల్లా యొక్క గుణగుణాల గురించి, అల్లా యొక్క ఔన్నత్యం గురించి, అల్లా యొక్క గొప్పతనం గురించి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మీరు జీవితంలో ఒక్కసారి నా చనిపోయే ముందు తప్పకుండా ఈ ఖురాన్ని అనువాదంతో చదివే ప్రయత్నం చేయండి. అల్లా మీద ఉన్న అపోహలు దూరం అవ్వాలన్నా, అల్లా గురించి మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ఖురాన్ని మీకు తెలిసిన అనువాదంతో తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మీరు ఖురాన్ని అనువాదంతో చదివితే మీలో ఉన్న అనుమానాలన్నీ తప్పకుండా దూరవుతాయి. ఎక్కడో మీడియాలో విని, న్యూస్లో విని ఇదే ఇస్లాం అని భ్రమపడకండి. మీకు నిజమైన ఇస్లాం తెలియాలంటే ఖురాన్ చదివే ప్రయత్నం చేయండి. ఖురాన్ని ఒక్కసారి పూర్తిగా అనువాదం చదివి దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. నేను ఆహ్వానిస్తున్నాను, మీరు చనిపోయే ముందు ఒక్కసారైనా తప్పకుండా ఖురాన్ని అనువాదంతో చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అల్లా అంటే ఎవరు, అల్లా యొక్క గొప్పతనం గురించి మీరే తెలుసుకుంటారు. కాబట్టి అల్లా అంటే కేవలం ముస్లింల దేవుడు కాదు, అల్లా అంటే ఈ సమస్త మానవాళిని సృష్టించిన ప్రభు. మనం షిర్క్ అంటే అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించకుండా కేవలం ఆ అల్లాను మాత్రం ఆరాధిస్తూ ఆయన చెప్పిన విధంగా జీవితం గడిపితేనే మనకు స్వర్గం, నిత్య జీవం లభిస్తుంది.